ఆ దేవాతి దేవుడు దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా సూపర్గా ఉన్నాం. అట్ ప్రజెంట్ మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం, 10th ప్లాట్ఫామ్ సైడ్. డేట్ టైం స్టార్టింగ్గా చూపిస్తా, 5:56 మే 5, 5th month, day 5, 5:56 టైము. మేజర్ అప్గ్రేడేషన్ ఆఫ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ఇదిగోండి, ఇక్కడ ఈ కొత్త షెడ్ అయితే ఏర్పాటు చేసినారు 10th ప్లాట్ఫామ్ సైడు. అండ్ అక్కడ మెయిన్ బిల్డింగ్ ఉందిగా 10th ప్లాట్ఫామ్ సైడ్, దానిపైన అదంతా ఎల్లో కలర్లో ఫ్రేమింగ్ అయితే ఇచ్చినారు. వాటిని ఏమంటారో ఎగ్జాక్ట్లీ లాంగ్వేజ్ తెలియదు, బట్ ఫ్రేమ్ అని నేను అన్వేషించిన. కొంచెం ముందుకైతే వెళ్దాం. ఎవ్రీ మంత్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి సంబంధించి మనము వీడియోలు తీస్తుంటాం. ఈ మధ్యలో ఒక 2 months అయింది అనుకుంటా. లాస్ట్ మంత్ బయట నుంచే, అంటే ప్లాట్ఫామ్ 1 నుంచి ప్లాట్ఫామ్ 10 వరకు వీడియో తీసిన, బయట అవుట్ సైడే, లోపల తీయలేదు. చాలా రోజుల నుంచి రావాలి 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 అనుకుంటున్నాం, కానీ ఎందుకు కుదురుతలేదో ఏమో, కుదరలేదు మొత్తానికి. దేవుడి దయ వల్ల ఈరోజు May 5th రోజు అయితే కుదరడం జరిగింది. ఇవన్నీ కూడా వీటికి లోపల రీడెవలప్మెంట్ కొరకు వాడేటివే. అంతా బిల్డింగ్ చూసుకోవచ్చు ఇక్కడ నుంచి. అంతమందికి ఇక్కడనే ఎంట్రీ ఉంటుండే 10th ప్లాట్ఫామ్కి. ఇవన్నీ బండ లోపడేసేటివి. మెటీరియల్ మొత్తం ఆల్మోస్ట్ ఇక్కడనే ఉంది. వర్క్ కూడా చాలా స్పీడ్గానే జరుగుతున్నట్టయితే అనిపిస్తుంది. ఒకసారి ఈ బిల్డింగ్ బ్యాక్ సైడ్ లుక్ చూసేద్దాం. ద్వారం నెంబర్ 6 దాకా వచ్చేసినాం. ఇక్కడ ఇదే డెడ్ ఎండ్, ఇక్కడ నుంచి టర్న్ అయిపోతున్నాం మనము. ఒకసారి బిల్డింగ్ చూసేయండి ఇక్కడ నుంచి. ఇది అవుట్ సైడ్ లుక్. ఇన్సైడ్ కూడా వెళ్దామా అని ఆలోచిస్తున్నా. వెళ్తే బాగానే ఉంటుంది, ఒక కంప్లీట్ వీడియో అయిపోయినట్టుగా ఉంటుంది అనిపిస్తుంది. ఇదంతా మెటీరియల్. ఇటు బ్యాక్ సైడ్ నుంచి చూడండి ఈ బిల్డింగ్. ఇందాక ఒక సైడ్ వ్యూ చూసారు కదా, ఇటు సైడ్ వ్యూ బ్యాక్ నుండి ఇప్పుడు ఇది. ఇలా బిల్డింగ్ని డెవలప్ చేయడం ఓకే, బాగానే ఉంది, కానీ ట్రాకులు కూడా పెంచితే బాగుంటుంది అని చాలామంది ఒపీనియన్. ఎయిర్పోర్ట్ తరహాలో కడుతురు ఇదంతా. ఇంకా ఇప్పుడు మనం ఇది లోపలికి వెళ్ళి వీడియో తీయాలంటే పార్కింగ్ చేసుకోవాలి వెహికల్ని. ఓకే, ఇక్కడ ఆపినారు. అంతా పైన లైట్లు కూడా ఏర్పాటు చేసేసారు. ఇదేదో లిఫ్ట్ చేస్తారు. ఇదంతా పికప్ పాయింట్ ఏమో. అందరూ ఆటో వాళ్ళు, 2-wheeler ట్యాక్సీ వాళ్ళు వచ్చినారు. మనము పార్కింగ్ వెళ్ళాలంటే రైట్ సైడ్ వెళ్ళాలి. ఒకసారి రోఫ్ కూడా చూసేసి అయిపోతుందిగా. ఇటు వెళ్ళాలి. 2-wheeler 4-wheeler ఎంట్రీ మనకు తెలుసు, బట్ బోర్డు చూపించడం జరుగుతుంది. ఇక్కడ నుంచి కూడా ఒకసారి లుక్ వేసేయండి. ఓకే, పార్కింగ్లోనికి వెళ్దాం. ఎన్ని గణం వెహికల్స్ ఉన్నాయి. బహుశా హాలిడేస్ కదా, సమ్మర్ హాలిడేస్, అందుకే. టూ-wheeler అండ్ 4-wheeler బేస్మెంట్ కార్ పార్కింగ్ ఛార్జీలు ఇదిగో ఇక్కడ ఉంది. ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి. వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. లోపలికి వెళ్ళిపోదాం. ఇది బేస్మెంట్ పార్కింగ్.
గో స్లో. ఓకే, స్లోగానే వెళ్తున్నాం. లేన్ 1 4-వీలర్ పార్కింగ్, లేన్ 2 4-వీలర్ పార్కింగ్, లేన్ 3, లేన్ 4. ఇక్కడ లేడేందినా ఉంటాడుగా ఎప్పుడు. 2-వీలర్ పార్కింగ్ అట్ ఓనర్ రిస్క్ అట. ఇక్కడ ఉండాలి కదా, ఎవ్రీ టైం ఇక్కడనే ఉండేది సిస్టమ్ పట్టుకొని, ఇప్పుడు లేరు. మనమైతే వెహికల్ పార్క్ చేసుకుంటున్నాం. అదేంది ఇప్పుడు టికెట్ ఎలా తీసుకోవాలి? మన వెహికల్ అయితే పార్క్ చేసేసినాం. ఇక్కడ ఒక చిన్న విషయం అనుకున్న, ఇప్పుడే 2-వీలర్ పార్కింగ్ తీసుకునే వాళ్ళు లేరంట. ఏదో క్లాష్ వచ్చిందంట వాళ్ళకి వీళ్ళకి పడక, మరి వాళ్ళ కోరుకో వీళ్ళ కోరుకో నాకేం అర్థం కాలేదు. మన వెహికల్ అయితే అక్కడ పార్క్ చేసినాం. ఇక్కడ కూడా చూడవచ్చు 2-వీలర్ పార్కింగ్ ఎట్ ఓనర్ రిస్క్ అని ఉంది. టికెట్ ఎవరు కలెక్ట్ చేస్తలేదు, బండ్లు పెడతారు తీసుకుంటారు వెళ్ళిపోతారు. 4-వీలర్కి మాత్రం మనీ కలెక్ట్ చేస్తారు. ఇంతకుముందుకు తీసుకునే వాళ్ళు ఇక్కడనే ఉండేది, చాలా వీడియోస్లలో కూడా మీకు చూపించినప్పుడు. ఇదంతా సెటప్ కూడా అదే యాక్చువల్లీ. ఇది బేస్మెంట్ పార్కింగ్ 2-వీలర్ అండ్ 4-వీలర్ది. ఇది ఎగ్జిట్. మనము ఇటు నుంచి ఎగ్జిట్ అయ్యి బయటికి వెళ్తున్నాం. ఇది చాలా రోజుల నుంచి ఇట్లనే ఉంది. పైన ఇంకా ఏమి రూఫ్ లాంటిది ఇట్లా ఏమి వేయడం లేదు. బేస్మెంట్ పార్కింగ్ 2 కూడా ఉంటుంది అనుకుంటా. ఇంకా లోపల వర్క్ జరుగుతుందేమో, లోపలికైతే ఎవరిని అలౌ చేయట్లే. కింద కూడా ఉంటుంది ఇంకొకటి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సంబంధించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే వీడియో కింద కామెంట్ సెక్షన్లో డీటెయిల్గా అడిగే ప్రయత్నం చేయండి. నాకు తెలిసింది నేను ఆన్సర్ చేస్తా. నాకు తెలియంది మన రెగ్యులర్ వ్యూవర్స్ అండ్ ర్యాండమ్ వ్యూవర్స్, నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు మన ఛానల్లో, వాళ్ళు కూడా ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ నుంచి చూడండి ఎట్లా కనిపిస్తుంది లుక్. మనం లోపల పోయేటప్పుడు ఇదే ఎదురొచ్చింది, బయటికి వచ్చేటప్పుడు ఇదే ఎదురొస్తుంది. ఇదంతా వర్క్ జరుగుతుంది. ఈ 2 లేన్లకి అలౌ చేస్తారు, లోపలికి వెహికల్స్ అయితే అలౌ చేయట్లేదు. మేజర్ అప్గ్రేడేషన్ ఆఫ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ప్లాట్ఫామ్ టికెట్ తీసుకోవడం జరిగింది, 10 రూపాయలు. చాలా లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడ బోర్డు ఉంది, వే టు ఓల్డ్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, వే టు న్యూ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. మనం న్యూ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎంచుకుందాం. ఆరామ్సే మెట్లు ఎక్కుతూ చక్కగా మాట్లాడుకుంటూ వెళ్దాం. వీడియో మేబీ కొంచెం లెంత్ ఉండొచ్చు, ఎందుకంటే ఇదంతా ఇన్ఫర్మేషన్ చెప్తూ కొత్తగా ఎక్కడ కన్స్ట్రక్షన్ జరిగిందో అది చూపిస్తుండాలి. అక్కడనే మీరు బోర్డు చూసినారు, న్యూ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అని. ఇది కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పైన మనం నడుస్తున్నాం. ప్లాట్ఫామ్ టికెట్ జాగ్రత్తగా లోపల పెట్టేస్తున్నా. ఎస్, క్లాక్ రూమ్ అంట. అండ్ ప్రీపెయిడ్ ఏసీ వెయిటింగ్ హాల్, టాయిలెట్, బాత్రూమ్ ఫెసిలిటీ అవైలబుల్, సోఫా ఫెసిలిటీ,
ప్లాట్ఫామ్ నెంబర్ 10 దగ్గరనే. ఇది కూడా క్లాక్ రూమ్ 24/7. ఇది కూడా ప్లాట్ఫామ్ 10లోనే ఉంది. కింద 3, 2, 1. వావ్, సూపర్ కనబడుతుంది ఇక్కడ నుంచి. ప్లాట్ఫామ్ నెంబర్ 8 and 9 వెళ్ళాలంటే లెఫ్ట్. మెట్లున్నాయి అండ్ ఇక్కడ ఎస్కలేటర్ ఉంది. ఇటు సైడు లిఫ్ట్ ఉంది. సేమ్ మనం చెర్లపల్లి రైల్వే స్టేషన్లో చూసినాం కదా, అదే ఫార్మాట్లో ఉంది ఇక్కడ కూడా. ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, ఒక సైడు ఎస్కలేటర్ మెట్లు, ఒక సైడు లిఫ్ట్. ప్లాట్ఫామ్ నెంబర్ 6 and 7 వెళ్ళాలనుకుంటే ఇవి మెట్లు, మళ్ళీ ఎస్కలేటర్, సేమ్ ఫార్మాట్. ఏదో ఒక దగ్గర అయితే మనం దిగుదాము. ప్లాట్ఫామ్ నెంబర్ 4 and 5. లిఫ్ట్ నెంబర్ 1, ప్లాట్ఫామ్ నెంబర్ 2 and 3. అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 వెళ్ళాలంటే రైట్ సైడ్ వెళ్ళిపోవాలి. మనం అటు వెళ్ళట్లేదు, 2 and 3 వైపు వెళ్తున్నాం. 2 and 3 వైపు ఎందుకు వెళ్తున్నాం అంటే, ఒక రూఫ్ కడుతున్నారు ఇటు 10th ప్లాట్ఫామ్ నుంచి. డెడ్ ఎండ్లో ఇందాక వీడియోలో చూపించినా కదా, బైక్ పైన వెళ్తూ ఆ డెడ్ ఎండ్ నుంచి ఇక్కడ ఓల్డ్ ఎంట్రీ ఉండేది కదా మనకి, పాత బిల్డింగ్ ఉండే, అక్కడ వరకు ఇట్లా ఒక రూఫ్ కడుతున్నారు. అది చూపిద్దామని ఇక్కడ నుంచి చూపిస్తా, మీకు కనిపిస్తుంది క్లియర్గా. ఇదిగోండి, అదంతా ఆ రూఫ్ కొత్తది, అదంతా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అటు నుంచి చూసుకుంటే ఇట్లా ఇక్కడ వరకు. అండ్ ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1 సైడు ఉన్న కొత్త బిల్డింగ్ ఇదంతా. అండ్ కిందికి దిగుదాం, ఇక దిగినాం కాబట్టి. ఇదంతా కొత్తదే, ఈ బండలు ఇదంతా దిగడం ఇవన్నీ కొత్తవి. ఈ షెడ్ ఉంది కదా, ఇది టెంపరీగా వేసినారా, తర్వాత వేరేది వస్తుందో తెలియదు. ఇదైతే మామూలుగా ఒక రేకుల షెడ్ వేసినారు. అండ్ ఇప్పుడు నేనున్నది కూడా సేమ్ అట్లనే అదే ఫార్మేట్లో ఉంది. బహుశా ఇది టెంపరీ అయ్యిండొచ్చు, తర్వాత చేంజ్ చేస్తుండొచ్చు. అది దాటి మనం వచ్చేసినాం, ఇదంతా ఇలా నడుచుకుంటూ. ప్రజెంట్ మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైన నడుస్తున్నాం. ఒక్కసారి లుక్ చూడండి ఎలాగ అనిపిస్తుంది. ఈ పైన ఇట్లా రూఫ్ చూపించాలన్నట్టు ఈ ప్లాట్ఫామ్ పైన నడవడం జరుగుతుంది. ఏదో ట్రైన్ కూడా వస్తుంది, చాలామంది వెయిట్ చేస్తున్నారు. మొత్తం చీకటిలాగా అయిపోయింది. తర్వాత లైటింగ్ ఇదంతా సెట్ చేసినాక ఎయిర్పోర్ట్కి మించి ఉంటుంది కావచ్చు. ఇది అంతా కొత్తది, ఈ రూఫ్ అంతా. ఫలక్నోమా MMTS. ఓకే, ఇంకా కింద వర్క్ జరగాల్సింది ఉంది, పెండింగ్. ఈ ప్లాట్ఫామ్ 3 పైన ఇదంతా కింద బేస్మెంట్ వర్క్ అయితే ఇలా చాలా చోట్ల ఫినిష్ చేసినారు. ఇంకా పైన అవన్నీ ఫ్రేమ్లు ఇదంతా వర్క్ జరగాలి. ఆ ప్లాట్ఫామ్ నెంబర్ 4 సైడ్ కూడా మీరు చూసినట్టయితే టెంపరీగా షెడ్లు అయితే ఏర్పాటు చేసినారు. ప్లాట్ఫామ్ 3 డెడ్ ఎండ్లోకి వచ్చేసినాము. పాత ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎక్కుతున్నాం ఈ డెడ్ ఎండ్లో.
ఒక్కసారి టాప్ నుంచి కూడా వ్యూ ఎలా ఉందో మీకు కెమెరా తిప్పి చూపిస్తా. 3, 2, 1 గో. అది 10th ప్లాట్ఫామ్ సైడ్ బిల్డింగ్ ఎండింగ్ అది. ఇదంతా ప్లాట్ఫామ్ నెంబర్ 1 సైడ్, అంటే మెయిన్ ఎంట్రీ ఉంటుంది కదా స్టార్టింగ్. ప్లాట్ఫామ్ నెంబర్ 1 సైడ్ డెడ్ ఎండ్ ఇది బిల్డింగ్. ఈ బిల్డింగ్ కొత్త కన్స్ట్రక్షన్ చేస్తారు, ఈ రూఫ్ అంతా కొత్త కన్స్ట్రక్షన్ చేస్తారు. ఆ 10th ప్లాట్ఫామ్ సైడ్ స్టార్టింగ్లో చూపించిన ఆ బిల్డింగ్ అంతా కూడా కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇదిగోండి ప్లాట్ఫామ్ల పైన రూఫ్స్ ఉంటాయి కదా, ఇవన్నీ పాతవి, ఇవి కూడా కూల్చేసి కొత్తగా ఏర్పాటు చేస్తారు. ప్రజెంట్ టెంపరీగా బ్లూ కలర్ షెడ్లు అయితే వేసినారు, ఇదంతా పాతవి ఇవేమో. ఇంకా హైదరాబాద్లో చాలా రైల్వే స్టేషన్ని రీడెవలప్మెంట్ చేస్తున్నారు. మీకు తెలిసిన రైల్వే స్టేషన్లు ఏమైనా ఉంటే అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో భాగంగా డెవలప్ అవుతున్నాయి. వీడియో కింద ఖచ్చితంగా ఆ రైల్వే స్టేషన్ పేర్లు కూడా కామెంట్ చేయండి. ప్లాట్ఫామ్ నెంబర్ 2 and 3. ఇటు సైడ్ వెళ్ళిపోతే ప్లాట్ఫామ్ నెంబర్ 10 అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 సైడ్ వెళ్ళి కూడా ఈ ఇటు సైడ్ బిల్డింగ్ ఎలా కనిపిస్తుందో చూపిద్దాం అనుకుంటున్నాం మీకు. సికింద్రాబాద్ వెస్ట్ మెట్రో స్టేషన్ సైడ్ వెళ్ళాలంటే ఇటు. ఎగ్జిట్ వెళ్ళిపోతున్నాం మనం. మళ్ళా ప్లాట్ఫామ్ నెంబర్ గేట్ 4 and 2A వెళ్ళాలంటే ఇటు వెళ్ళాలి. మళ్ళా ద్వారం 5. ఇక్కడ ఏదో జరిగింది, అంబులెన్స్ వచ్చింది, పోలీసు వాళ్ళు ఉన్నారు. ఈ సెక్షన్ అంతా పార్కింగ్ కావచ్చు, పార్కింగ్ అంటున్నా, పార్సెల్ కౌంటరు. ఇదంతా వెహికల్ని పార్కింగ్ అంటున్నా, పార్సెల్ వెహికల్స్ని ఐటెంలన్నీ పార్సెల్ చేస్తారు కదా, ఇదంతా పార్సెల్. మీరు ఎప్పుడైనా ఇక్కడ వెహికల్ పార్సెల్ చేసిరా అండ్ వీళ్ళది రెస్పాన్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎంత పెద్ద రైల్వే స్టేషన్ రీడెవలప్ చేసేది, పరమ చెత్త, డ్రైనేజ్, ఇదంతా చెత్తనే చూపించాలనుకుంటే ఇప్పటి వరకు నేను బోర్డంతా చెత్త చూపిస్తుండే రైల్వే స్టేషన్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో. వాంటెడ్లీ మనం దేన్ని నెగిటివ్ చేయము, బట్ అది కనబడ్డది కాబట్టి మీకు చూపించడం జరిగింది. ఎన్ని గణం ఉన్నాయి ఇటు సైడ్. మనం ఎప్పుడు ఎక్కువ రాలే గల్లీలకి. కొన్ని రోజులు అయితే ఈ కమాన్ పోతుండొచ్చు, కాబట్టి మనం ఇప్పుడు చూసి హ్యాపీగా ఫీల్ అయిపోవాలి. ఫ్యూచర్లో పోయిన తర్వాత అరే బ్లూ కలర్లో కమాన్ ఉంటుండే కదా అనుకోవాలి. ఇటు నుంచి వెళ్ళడానికి మొత్తం బంద్ పెట్టేసారు, ఎవరు వెళ్ళడానికి అయితే లేదు. ఒకసారి ఈ బిల్డింగ్ లుక్ చూసేయండి ఇక్కడ నుంచి. ఇది గ్రౌండ్ ఫ్లోర్ అనుకుందాం, అది ఫస్ట్ ఫ్లోర్, అది సెకండ్ ఫ్లోర్. ఒక 2 floors బిల్డింగ్ కడతారు, అంటే బేస్మెంట్ కూడా ఉంటుంది అటు సైడ్ ముందుకు వెళ్తే. ఇంకా ఆల్ఫా హోటల్, బస్ స్టాండ్, బస్ స్టాప్. km మియాపూర్ ఎక్స్ రోడ్. ఇక్కడ నుంచి ఈ బిల్డింగ్ చూడండి,
ఆ లాంగ్లో ఇది ఈ కార్నర్ నుంచి ఇందాక మీకు చూపించిన కదా అక్కడ వరకు ఇదంతా కొత్త బిల్డింగ్ అనమాట. ఇక్కడ ఇంత పెద్ద బిల్డింగ్ కట్టి దేనికి అలొకేట్ చేస్తారు అనేది నాకైతే ఇప్పుడు ఏం అర్థమవుతలేదు. మొత్తం ఓపెన్ అయినాకనే మనకు తెలుస్తుంది. ఇది గ్రౌండ్ ఫ్లోర్ అనుకుంటే సేమ్ ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్. ఏమున్నా కానీ ఉండడానికి మంచి ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అంతా పైన కూడా రూఫ్ వేయడం కోసము అవన్నీ ఐరన్ ఫ్రేమ్లు అయితే ఏర్పాటు చేస్తున్నారు. గేట్ నెంబర్ 4 బుకింగ్ ఆఫీస్కు మార్గం. Four-wheeler parking is located at platform number 10, gate number 8. ఓకేనా, 10th ప్లాట్ఫామ్ దగ్గరనే 4-wheeler పార్కింగ్ ఉంది, ఇక్కడ సైడ్ లేదు. చలో ముందుకు వెళ్ళిపోదాం. చాలా డీటెయిల్డ్గా వీడియో అయితే తీసే ప్రయత్నం చేస్తున్నా, ఇంకా అయిపోలేదు, ఎండింగ్లోనికి వచ్చేసినాము. ఇదిగోండి, ఇది ఇంకొక కమాన్, ఫ్యూచర్లో ఇది కూడా వెళ్ళిపోతుంది. ఇక్కడ ఇదేం పబ్లిక్ టాయిలెట్స్ కడుతున్నట్టే కనబడుతుంది. సూపర్. బుకింగ్ కార్యాలయం లెఫ్ట్ సైడ్, గేట్ నెంబర్ 2A. ఇది లోపలికి వెళ్తే ఇదిగోండి పబ్లిక్ టాయిలెట్స్. టూ-వీలర్ పార్కింగ్ ఇటు సైడు, ఈ లోపలికి. ఇక్కడ ఉంది, మళ్ళా ఇక్కడ టికెట్స్ తీసుకుంటున్నట్టున్నారు. అటు సైడ్ టికెట్ తీసుకోవట్లేదు, అదేందో. ఓకే, ఆల్మోస్ట్ డెడ్ ఎండ్లోనికి వచ్చేసినాం. ప్లాట్ఫామ్ 10 దగ్గర నుంచి బేస్మెంట్ పార్కింగ్కి వెళ్ళి అందులో నుంచి బయటకు వచ్చి ఇటు ప్లాట్ఫామ్ నెంబర్ 1 సైడ్ దాకా వచ్చినాం. ఈ రైల్వే స్టేషన్ గురించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఖచ్చితంగా నన్ను అడగండి. ఇంకా ఏదైనా కవర్ చేయకపోతే నెక్స్ట్ వీడియోలో కూడా లోపల డీటెయిల్గా కవర్ చేసే ప్రయత్నం చేస్తా. ఇటు నుంచి వెళ్ళిపోదాం. మళ్ళీ మనం అటు సైడ్ వెళ్ళాలిగా, మెయిన్ రోడ్ మీద వెళ్ళే బదులు ఇటు నుంచి వెళ్ళిపోతే బాగుంటుంది అనుకుంటున్నా. ఇదంతా చూడండి వెయిటింగ్ హాల్. ఏసీ వెయిటింగ్ హాల్. లేడీస్ వెయిటింగ్ హాల్ కూడా ఉంది. అండ్ మళ్ళీ మనం పైకి ఎక్కేసి 10th ప్లాట్ఫామ్ సైడ్ వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోదాం ఇక. అండ్ కొత్త ఫుట్ఓవర్ బ్రిడ్జ్ పైన వెళ్తున్నాం మళ్ళీ. అండ్ ప్రేమతో ఈ వీడియో చూసిన మీ అందరికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సీ యూ, టాటా, బాయ్ బాయ్. ప్లాట్ఫామ్ పైన లింగంపల్లి టు తిరుపతి ట్రైన్ ఉంది. బాయ్ బాయ్, టాటా.